మేడం, ఇప్పుడున్న పిల్లలు దేశభక్తి అనే దాని కేసు ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఆగస్ట్ 15th వస్తుంది. పిల్లలకి ఎలా అయిపోయిందంటే ఆగస్ట్ 15th అనగానే ఆ రోజు హాలిడే అన్న ఇది వచ్చేస్తుంది. అంతకుముందు మా టైంలో ఎలా ఉండేదంటే ఆగస్ట్ 15th అనగానే అదొక పండగ, అదొక ఇది. సో ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు పిల్లల్లో కనిపించట్లేదు. ఆ దేశభక్తి కనిపించట్లేదు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? దేశభక్తి గురించి మాట్లాడుకోవాలంటే ఇందులో చాలా మాట్లాడాలమ్మా. హిస్టరీలోకి వెళ్దాం. మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ ముందర మనకున్న లీడర్స్కి దేశభక్తి ఎలా ఉండేది? ముందు అసలు అందరి గోల్ ఏంటి? అందరూ ఏకతాటి మీద వచ్చి భారతదేశాన్ని బ్రిటిషర్స్ చేతుల నుంచి దీన్ని ఫ్రీ చేయాలి. అదొకటే గోల్, తపన. ఎట్లా అయినా సరే దాన్ని ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురావాలి. దానికోసం ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ ఏకమయ్యారు. గాంధీ గారు కాల్ ఇవ్వంగానే అందరూ ఏ పార్టీ, ఏ ఇదవని, ఏ ఐడియాలజీ అవని అందరూ ఏకమయ్యారు. ఫ్రీడమ్ స్ట్రగుల్లో వాళ్ళ రోల్ ఎందుకు అప్పుడు మన తపనేంటి? విదేశీయుల దీని నుంచి ఉన్నది క్లచెస్లో ఉన్న భారతదేశాన్ని ఫ్రీ నేషన్, స్వతంత్రం తెప్పించి మన దేశాన్ని మనం కాపాడుకోవాలనే తపన. సో ఆ ప్రాసెస్లో ఆ ఫ్రీడమ్ ఫైట్లో మూమెంట్లో కల్పించుకున్న వాళ్ళందరికీ ఎలా ఉంటుంది భావన? నా దేశం, నేను కష్టపడ్డాను, సాధించుకున్నాను అనే ఒక గౌరవమైన భావన, కష్టపడి సంపాదించుకున్న ఒక వాళ్ళకి తెలుసు వాళ్ళ కష్టంతో తెచ్చుకున్నది, ఇది కాపాడుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అభివృద్ధి చేయాలి అని. వాళ్ళతో ఇప్పుడు వాళ్ళని ఎలా కంపేర్ చేస్తాం? వీళ్ళకి అసలు సరే ముందు అసలు దేశం అంటున్నాం. దేశం గురించి అన్నప్పుడు ఫస్ట్ మనకి ప్రతి వాళ్ళకి 5 తల్లులు ఉన్నారని చెప్పారు. అందులో ఏంటి? దేహమాత ఫస్ట్, తర్వాత భూమాత, దేశమాత, వేదమాత, ఇన్నున్నాయి, 5 చెప్పారు. అసలు ముందు దేహమాత మీద ప్రేమ ఉందా ఇప్పుడు? ఫస్ట్ మాతృదేవో భవ అన్నాం. తల్లిని ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఎంతమంది గౌరవంగా చూస్తున్నారు? తల్లి చెప్పింది నా మంచి కోసం అని ఎంతమంది అనుకుంటున్నారు? ఎందువల్ల అవుతోంది ఇది? కాలమాన పరిస్థితుల్లో వస్తున్న మార్పుల దృష్ట్యా పెంపకంలో, తర్వాత ఒక కంఫర్ట్ జోన్లో ప్రతి వాళ్ళని కూడా కూర్చోపెట్టి వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా అరచేతిలో పెట్టి పెంచుతున్నాను చూసారా? దేన్ని కూడా నేను ఫైట్ చేసి తెచ్చుకోవడం కాదు, నాకు అన్ని అప్పనంగా నా అరచేతిలో పెడుతున్నాం పిల్లలకి. అది మంచి పద్ధతి కాదు. అలా చేసినందువల్ల నీకు కండిషన్ ఎలా కండిషనింగ్ అయిపోతుంది టీనేజర్స్కి, పిల్లలకి అంటే దే ఆర్ ఎంటైటిల్డ్ అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ఆల్ దీస్, దే రైట్ అనుకుంటున్నారు. కృతజ్ఞత, కష్టపడడం, హ్యూమిలిటీ, హంబుల్గా ఉండడం, వాల్యూస్ ఇట్లాంటివి లేనప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ఒక కార్నర్ నుంచి ఇవి మనం వాళ్ళకి ఇవ్వడం అనేది నేర్పించాలి. తల్లిదండ్రులు ఇంట్లో నేర్పించడం వాతావరణం ఒకటి. ఇప్పుడు న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి కాబట్టి అలాంటి మార్పులు పెద్దవాళ్ళు చెప్పేందుకు కూడా అవకాశం ఉండట్లేదు. తల్లిదండ్రులకి టైంలో ఉండట్లేదు, పిల్లలకి కూడా ఓపిక ఉండట్లేదు వినడానికి. స్కూల్లోనో, ఇంట్లోనో, సొసైటీ ద్వారానో ఎక్కడి నుంచో ఒక చోట మోటివేషన్ రావాలి కదా. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. అసలు తల్లిని ఎందుకు గౌరవించాలి? తల్లిని గౌరవించలేని వాడు దేశాన్ని ఎలా గౌరవిస్తాడు? ఫస్ట్ దేహమాతని గౌరవిస్తే దేశమాతని మనం తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఎలా అయిపోయింది? ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి, ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వచ్చింది. న్యాచురల్లీ అసలు వాడు ఆ రోజుల్లో పుట్టలేదు. వాడు ఇప్పుడు పుట్టాడు. మహా అయితే 10 ఏళ్ళు, ఎవరైనా ఒక చిన్న యువకుడు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు పిల్లలు, 20 ఏళ్ళ పిల్లలు. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? మనం ఇవన్నీ హిస్టరీ లాగా చదువుకుంటున్నాం. వాళ్ళు చూడలేదు, వినలేదు, తర్వాత పాఠాల ద్వారా తెలుసుకున్నారు. ప్రతి ఇయర్ ఏదో ఒకటి పాతది అని. వాళ్ళకి ఆ భావన ఎలా కలుగుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నాది అని. ఇంకొకటి, ఇప్పుడు మనకి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల, పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా దేశంలో జరుగుతున్న రకరకాల మార్పులు ఏదైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు సెక్యులర్ అంటూనే మనము కొన్ని కులాలు, కొన్ని మతాలు, కొంతమందిని అపీస్ చేయడం కోసం రకరకాల పాలసీలు ఫ్రేమ్ చేయడం, కొంతమందిని తలకెక్కించుకోవడం, కొంతమందికి ఫ్రీ బీల్ ఇవ్వడం, కొంతమందిని నెగ్లెక్ట్ చేయడం. తర్వాత కష్టపడేవాడికి ఎటువంటి కెరియర్ పరంగా కానీ, అభివృద్ధి కానీ, సపోర్ట్ కానీ లేకపోవడం, ట్యాక్స్ కడుతున్న వాడికి దేశం నుంచి ఎటువంటి లాభం లేకపోవడం, అన్నీ కలుస్తాయమ్మా. ఒక్క ఫ్యాక్టర్ ఎప్పుడూ కూడా దీనికి ఇదవ్వదు. వాళ్ళకి ఎలా వస్తుంది అభిమానం? నేను చాలా అనుకోకుండా నాకు అవకాశం దొరికింది కాబట్టి యూరోపియన్ కంట్రీస్ చాలా తిరిగాను, దుబాయ్ తిరిగాను, సింగపూర్ తిరిగాను, యుఎస్లో అన్ని రకాలు చూసినప్పుడు మనకు కలిగిన భావన ఏంటంటే, యూరోప్లో ట్యాక్స్ కట్టడానికి ఎవరు బాధపడరు. ఎందుకు తెలుసా? దేశభక్తి ఎవరికైనా వాళ్ళ దేశం మీద వాళ్ళకు ఉండే ప్రేమ ఒకటే, భక్తి ఒకటే. కానీ ట్యాక్స్ వాళ్ళు క్యూలో నిలబడి కడతారు. ఎందుకు? వాళ్ళ దేశభక్తి ఎందుకంటే ఎలా కనిపిస్తుందంటే, నువ్వు కడుతున్న ప్రతి రూపాయి గవర్నమెంట్ నీ డెవలప్మెంట్కి వాడుతున్నట్టు కనిపిస్తోంది వాళ్ళకి.
ట్యాక్స్ పేయర్ మనీ వాళ్ళు మళ్ళీ ప్రజల హితం కోసం, ప్రజల డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు. అందుకని వీళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, నేను కడుతున్న డబ్బులతో నాకు వాళ్ళ గవర్నమెంట్ నాకు ప్రొవైడ్ చేస్తోంది అనే ఒక భరోసా, డెవలప్మెంట్ కళ్ళ ముందు కనిపిస్తోంది, ఆనందంగా ట్యాక్స్ కడుతున్నారు. మన దగ్గర అలా ఉందా? మన దగ్గర 10 మంది 5 మంది కడుతుంటే పర్సెంట్ 85 మంది కూర్చొని తింటున్నాం. ఎలా వస్తుంది దేశభక్తి? ఎలా కలుగుతుంది మీరు చెప్పండి. అంటే ఒకటే కారణం కాదు, ఊరికే భక్తి అని మనం ఇంట్లో పెంపొందిస్తే కాదు, రకరకాల కారణాలు ఉంటాయి. నా ఉద్దేశంలో ఏంటంటే ఈ వింటున్న వాళ్ళు, తెలుసుకుంటున్న వాళ్ళు, యంగ్స్టర్స్కి ఇప్పుడు దేశభక్తి కల్పించాలంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆర్మీలో చూసినా కూడా నార్త్ వాళ్ళకున్న దేశభక్తి భావన యాక్షన్లో చూపించేది సౌత్ వాళ్ళకి లేదు. అవును కదా? ఎందుకని? వాళ్ళకి అక్కడ బార్డర్స్ సంరక్షించుకోవడానికి కారణం ఏమిటి? నా రాష్ట్రాన్ని నేను సంరక్షించుకోవాలి, బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి అని ఉన్నప్పుడు ప్రతివాడు ఫైట్ చేసి వాడి నేలని వాడు ఎలా కాపాడుకోవాలో కష్టపడి వాడు తెలుసుకున్నాడు. అవును. అందుకని వాళ్ళకేంటి, నా నేలని నేను కాపాడుకోవాలి, ఈ నేలని నేను కాపాడాలంటే నేను ఫైట్ చేయాలి, నేను ఆర్మీలోకి వెళ్ళాలి, నా దేశాన్ని నేను కాపాడుకోవాలి. మరి అలా కాపాడుకుని తెచ్చుకున్న దాని మీద వాళ్ళ గౌరవం ఉంటుందా ఉండదా? ఫస్ట్ సల్యూట్ చేసి వాళ్ళ దేశాన్ని, మన బార్డర్స్ అంటే వాళ్ళు సియాచిన్ అక్కడంతా మనం చూస్తే కనుక, లే లడాక్ అక్కడంతా ఎంత కష్టపడి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో సోల్జర్స్ ఎట్లా పనిచేసి ఎట్లా మనని ప్రొటెక్ట్ చేస్తుంటే మన ఇంట్లో మన బెడ్రూమ్లో మనం ఆనందంగా పడుకుని ఉన్నాం. ఆ భావన రావాలంటే ఎంత కష్టం. ఎలా వస్తుంది ఇక్కడ వీళ్ళకి కండిషనింగ్ ఇంత ఫ్రీగా ఇంత ఇదిగా ఉన్న దీంట్లో ఉన్న వాళ్ళకి? ఇక్కడ కూడా పక్క నుంచి శ్రీలంక నుంచి ఇటు నుంచి వేరే చోట నుంచి ఇట్లా అందరూ మీద పడి మన దీన్ని ఆక్యుపై చేసుకుని లాగేసుకుంటూ ఉంటే అప్పుడు తెలుస్తుంది మనకి దాని వాల్యూ ఏంటి, మనం ఎలా ఫైట్ చేసి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే భావన కలిగినప్పుడు నిజంగా దేశం మీద, మన నేల మీద మనకు అభిమానం పెరుగుతుంది. మిగతా వాళ్ళకి మనం అట్లీస్ట్ చెప్పగలిగింది ఏంటి, ప్రతి వాళ్ళు యుద్ధాలు చేయక్కర్లేదు. మిగతా వాళ్ళకి మనం ఎలా చెప్పాలంటే, పిల్లలకి ఇప్పుడు దేశభక్తి పెరగాలంటే నువ్వు కష్టపడి పనిచేయి, నీకు ఇచ్చిన వనరుల్ని సరిగ్గా వాడుకో, నీళ్ళని వేస్ట్ చేయకు, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయి. దేశంలో మనకి గవర్నమెంట్ మనకి ఇస్తున్నది, నువ్వు పని వేళలు నువ్వు 8 గంటలు పని చేయాలంటే నువ్వు 8 గంటలు చిత్తశుద్ధితో పని చేయి, టైం వేస్ట్ చేయకు. టైం వేస్ట్ చేసింది నువ్వు దీనికి లైఫ్ వేస్ట్ చేసినట్టు. దేశంకి నువ్వు ప్రొడక్టివిటీ పెంచడంలో నువ్వు వెనకపడ్డావు. అలాంటివన్నీ అవాయిడ్ చేసుకోమని నేర్పించాలి. అది దేశభక్తి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఇంతమంది పాపులేషన్కి మనము సప్లై చేయాలంటే మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో పాసిబుల్ కాదు. సో మనం సంపాదిస్తున్నదంతా కూడా ఇంపోర్ట్ చేసుకుని చేసేటప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్ని తగ్గిపోతాయి కదా, గవర్నమెంట్కి భారం పడుతుంది కదా. కాబట్టి నిజంగా నువ్వు దేశభక్తి ఉన్నప్పుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీస్ని నువ్వు కరెక్ట్గా ఎలా వాడుకుంటున్నావు, వేస్ట్ చేయకుండా, అలాంటివి ఆలోచించాలి. నాకు అద్భుతంగా ఒక 2 ఇన్స్టెన్సెస్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు గుర్తొస్తున్నాయమ్మా. ఒకటేమో గోపాలకృష్ణ గోఖలే చిన్నప్పుడు, అంటే వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ లేకపోతే ఇలా దేశభక్తి ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు అనేది ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒకటి ఆయనది, ఇంకోటి గురజారీలాల్ నందా. 2 సార్లు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన ఆయన. అసలు ఎంత ఆ రోజుల్లో వాళ్ళ భావన ఎలా ఉండేదో చెప్పడానికి చెప్తున్నాను. అందులో ఈయనైతే గోపాలకృష్ణ గోఖలే చిన్నప్పుడు ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సార్ ఊరికే ఒక మాస్టర్ ఒక ప్రశ్న అడిగారట. ఏమనంటే, నీకేమైనా ఒక వజ్రం దొరికిందనుకో మీరు ఏం చేస్తారు అని క్లాస్లో పిల్లలందరిని అడిగారట. ఒకడన్నట, నేనేదో కార్ కొనుక్కుంటాను. ఆ రోజుల్లో కార్ అంటే మరి మనకి బ్రిటిష్ వాళ్ళ దీంట్లో ఎప్పుడో చూసేవాళ్ళు. ఇంకోడన్నట, నేను చాలా దాన్ని అమ్ముకున్న డబ్బులన్నీ ఎక్కడో పెట్టి దాచుకుని గొప్పవాడిని అవుతాను, ఇల్లు కట్టుకుంటాను, నేను లైఫ్ లాంగ్ హాయిగా ఉంటాను, ఇట్లా రకరకాలు చెప్పారట. అప్పుడు ఒక అబ్బాయి లేచి, నువ్వేం చేస్తావు అంటే, అతను అన్నట్ట, నేను ఎవరు పోగొట్టుకున్నారో వాడికి వెతికిస్తాను అన్నట్ట. అదేంటి అని ఆశ్చర్యపోయి టీచర్ కూడా, నీకు చాలా ఇది ఉందయ్యా, నీకు చాలా గొప్పవాడు అవుతావు, నువ్వు దేశభక్తుడు అవుతావు. మరి అబ్బాయిని పట్టుకోవడం కష్టమైంది అనుకో, ఎవరు పోగొట్టుకున్నారో నీకు కష్టం కదా పట్టుకోవడం, ఎలా పట్టుకుంటావు అంటే, అయితే నేను ఈ డబ్బులు అమ్మేసి దేశం అభివృద్ధి చెందడానికి, దేశంకి ఏ దీనికి అవసరం అవుతుందో దానికి ఆ డబ్బు వాడతాను అన్నట్ట. నేను వాడుకుంటాను అనలేదు. అది దేశభక్తి అంటే కదా. అలాంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం వదిలేసి వేరే వాళ్ళకి చేయగలిగిన వాళ్ళే దేశానికి కూడా ఏదైనా చేయగలరు. అదొకటి. గురజారీలాల్ నందా గారు మొత్తం పిఎంగా 2 సార్లు సర్వ్ చేసి వెళ్ళిపోయాక ఆయనకి ఏమీ తెలీదు. ఆయనకున్న డబ్బుల్లో అంతా వైఫ్ ఆయన కలిసి హర్యానాలో ఒక ఓల్డేజ్ హోమ్ ఒకటి పెట్టి వాళ్ళకు కూడా కేర్ తీసుకోవడానికని అక్కడే వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఇంకా కొంచెం కొన్ని రోజులు అయిపోయి ఇదైందో, వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు, చేసుకునే ఓపిక లేదనుకున్నారో, వాళ్ళు కూడా వీళ్ళని తండ్రి తగిలేసినట్టు పంపించేశారు వాళ్ళని. వైఫ్ పోయింది ఇంతలో అక్కడ. కనీసం లాస్ట్ రైట్స్ కూడా చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు మళ్ళీ తిరిగి ఢిల్లీ వచ్చేసాడు. ఢిల్లీ వచ్చేసి పాపం చాలా తక్కువ దీంట్లో ఏదో 2 రూములు అద్దెకి, చిన్న ఒక రూము అద్దెకి తీసుకుని అక్కడ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారని గురజారీలాల్ నందా అని కూడా ఎవరికీ తెలియదు.
ఓకే. అప్పుడు పాప ఇంటి ఆయన 3 నెలలు 4 నెలలు ఆయన అద్దె కట్టలేకపోతే ఆయనకి ఇలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన కూడా అడగడము అయ్యేసరికి ఇంకా ఒకరోజు ఒక ప్రస్తుతం ఎవరో ఏదో దీనికి పని మీద ఇక్కడికి వచ్చి కవర్ చేయడానికి వచ్చి మాటల్లో ఆయన పాస్బుక్ అది తీసి చూసి పక్కనే ఉంటే ఈయన ఫలానా అని గ్రహించి అలర్ట్ చేసి వాళ్ళ బాస్కి చెప్పి ఆయన మళ్ళీ వెంటనే వచ్చి వాళ్ళకి ఈయన ఫలానా పిఎం ఈయనంటే ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నాడు అని అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదట. అంటే ఒక గవర్నమెంట్ నుంచి ఇలాంటివి తీసుకోవడం కానీ లేకపోతే నేను ఎంటైటిల్ అని చెప్పి వాళ్ళు రేపు చిన్న చిన్న కార్పొరేటర్లు ఎంత పవర్ని మిస్యూజ్ చేస్తారో మనం చూస్తూ ఉంటాం. అవన్నీ లేకుండా అలా ఉండడం వల్ల ఆయన అలా అనామకంగా అలా ఉండిపోతే అప్పుడు మళ్ళీ ఇనిషియేట్ చేసి ఇందిరాగాంధీ టైంలో ఇనిషియేట్ చేసి ఆయనకి పెన్షన్ అది ఇవ్వడం జరిగింది. ఆయన ఏ ఫెసిలిటీ తీసుకోవడం గొప్ప ఊరికే ఆ పెన్షన్ అది కొన్ని రోజులు తీసుకుంటూ తర్వాత వాళ్ళ అమ్మాయిలు ఆయన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆయన జీవితం గడిచిందని వింటాం. ఇట్లాంటి మహానుభావులు ఆ రోజుల్లో ఉన్నారు మనకి. మరి ఇప్పుడు అలాంటి పర్సంటేజ్ జనంలో ఎంతమంది ఉంటారండి నిస్వార్థంగా దేశం కోసం సేవ చేసేవాళ్ళు? అది ఉన్న రోజు నిజంగా మనం అలా దేశభక్తి మన స్వార్థం వదిలిపెట్టి దేశం కోసం మనం కష్టపడి పనిచేసిన రోజు వచ్చినాడు. ప్రతి వాళ్ళకి కూడా దేశభక్తి ఎవరికి ఉందని మనం దాన్ని బట్టి జడ్జ్ చేయడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.